ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజాగ్రహం తప్పదని వైసీపీ నేత జక్కంపూడి రాజా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్ని ఎడాపెడా పన్నుల రూపంలో దోచేసే కార్యక్రమాలే అన్నారు. దావోస్ హంగామాలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు రాలేదన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైన గుర్తుకొస్తుందా అని రాజా ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు జగనన్న చలవే అని, సోకు మాత్రం చంద్రబాబుది అని అన్నారు. ఆనాడు అమరావతిలో పేదలకు ఇళ్లు వద్దన్న చంద్రబాబు మాటల్ని ఆయన గుర్తు చేశారు. ఏదైతే ఎన్నికలకు ముందు ఒక క్యారెక్టర్ చూపిస్తాడు, అయిపోయినాక పూర్తిగా ప్లేట్ ఫిరాయించి మాటలు మార్చేటటువంటి కార్యక్రమం చేయడం అనేది ఆయన వెన్నతో పెట్టిన విద్య. పుట్టిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా బహుశా నిజం అనేది చెబితే ఆయన తల ఏదో 100 చెక్కలు అవుతుందన్న పాపం ఆయనకు బహుశా ఉందో ఏమో కానీ పుట్టిన నాటి నుండి ఈ రోజు దాకా కూడా అన్ని అబద్ధాలే చెప్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? ఆయన ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడ ఏ సభ పెట్టినా, ఊరు వాడ ఏమని ప్రచారం చేశాడనేది ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడితే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం నాశనం అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని చెప్పి తెల్లారు లెగిస్తే ప్రభుత్వం మీద బురద జల్లుతూ అదే పనిగా ప్రజల్లో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ రకంగా చెదరగొట్టాలి అనేటువంటి దానికి అనేక అబద్ధాలు మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మనం చూస్తే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏమో ఇప్పటిదాకా తెలియదు, కానీ మనకి బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ. ఓ పక్కన కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసినటువంటి కార్యక్రమం. రేపో మాపో ఫిబ్రవరి 1వ తేదీ నాటి నుంచి భూముల విలువలు పెంచేస్తూ ఉన్నాము అని చెప్పి కూడా నిన్ననే సంబంధిత మంత్రి కూడా ప్రకటించడం జరిగింది. ఎడాపెడా ఎక్కడ ఏది కుదిరితే అది ప్రజల నెత్తి మీద బండలు వేసి పన్నుల రూపంలో ఎంతగా దోచుకోగలిగితే అంతగా ప్రజల మీద దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సంపద సృష్టిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పూర్తిగా చేతులు ఎత్తేసి హ్యాండ్సప్ చెబుతూ నిన్నటి రోజు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు చదువుతూ అన్నీ కూడా అబద్ధాలే మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? సూపర్ 6 అని చెప్పి ప్రతి ఇంట్లోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ప్రతి తల్లిని కూడా మీరు 20 మందిని కంటారా, 30 మందిని కంటారా, 40 మందిని కంటారా కనండి, ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. తల్లికి వందనం పేరిట. అదేమైందో దేవుడికే ఎరుక. మరో పక్కన 20,000 రూపాయల చొప్పున ప్రతి రైతుకి కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది.